నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. స్వాతంత్ర సమర యోధుడు, దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తొలి పార్లమెంటు ప్రతిపక్ష నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. సోమవారం స్వతంత్ర సమరయోధుల స్మృతి వనంలో సుందరయ్య విగ్రహానికి పూలమాల వేశారు. అదేవిధంగా సిపిఎం కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ, కామ్రేడ్ సుందరయ్య తన యావత్ జీవితాన్ని ప్రజా పోరాటాలకు అంకితం చేసిన మహాయోధుడని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడమే ఆయనకు మనమిచ్చిన ఘనమైన నివాళి అని వారన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను, ప్రజల ఆస్తులను, ప్రకృతి వనరులను కార్పొరేట్ ఆస్తిగా మార్చేస్తుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్ వ్యతిరేకంగా జూలై 9 సమ్మెకు సిపిఎం పార్టీ తన సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు సత్యనారాయణ, ఆర్ ప్రకాశ్రావు, ఎంవి కామేశ్వరరావు, ఎం ప్రభాకర్రావు, కొత్తకోట అప్పారావు, సత్తారు భాస్కర్రావు, అల్లు సోమశేఖర్, ఏ లక్ష్మి, ఎల్ మహేష్, కె సూరయ్య, ఎం గోవర్ధన్, ప్రవీణ్, పి సుధాకర్ పాల్గొన్నారు. రైజింగ్ స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. రైజింగ్ స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో తోటపాలెం కొడలి వద్ద చలివేంద్రం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ కొంక్యాన మురళీధర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. రైజింగ్ స్టార్ వాకర్స్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమములు జరగటం చాలా సంతోషించదగ్గ విషయమని ఈ సందర్భంగా మురళీధర్ అన్నారు. వాకర్స్ ఉద్యమ ప్రేరణకర్త గేదెల ఇందిరాప్రసాద్ మాట్లాడుతూ, వేసవి తాపాన్ని తీర్చే ఉచిత మజ్జిగ పంపిణీ చేపట్టడం చాలా అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో ప్రైవేట్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు సిమ్మన్న, సెక్రటరీ డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎస్ శేషగిరి బాబులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. రైజింగ్ స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు కూన వెంకటరమణమూర్తి మాట్లాడుతూ, క్లబ్ సేవా కార్యక్రమాల పరంపరలో చలివేంద్రం నిర్వహించడం ఆనందదాయకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఎంఎస్ఆర్ మూర్తి, క్లబ్ కార్యదర్శి రత్నాల జగన్మోహన్ రావు, కోశాధికారి జె పార్వతీశం, పి జయకృష్ణ, దువ్వాడ రమణ, మొదలవలస వాసుదేవరావు, పి నాగభూషణ్, బి రాంబాబు, జి భాస్కర్రావు, జి వెంకటేశ్వరరావు, యోగా కోచ్ మురళీకృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకా బి కొత్తకోట టౌన్ నందు బెంగళూరు రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి పురవీధులుగా ఊరేగింపుగా పోయి దిగు బస్టాండ్ చేరుకొని పెద్ద ఎత్తున అన్ని పార్టీలు, ఎన్డీఏ కూటమి వారు కలుసుకొని తిరంగ కార్యక్రమం జరపడం జరిగింది. పాకిస్తాన్లో యుద్ధంలో పాల్గొని చనిపోయినటువంటి వారి కుటుంబాలకు, చనిపోయినటువంటి వ్యక్తులకు శాంతి చేకూరాలని పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. అర్జీలు పెండింగ్లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అర్జీలు స్వీకరించారు. 75 అర్జీలు స్వీకరించగా ఇందులో రెవెన్యూ, పంచాయతీరాజ్, ఏపీ హౌసింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామీణాభివృద్ధి, వాటర్ రిసోర్సెస్, ఎడ్యుకేషన్, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ తదితర శాఖలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, జెడ్పీ సిఇఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్లు ఉండగా, ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో గత 18 సంవత్సరాల నుండి విజయవంతంగా ఎస్వీఎస్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ శ్రీమతి శ్వేత బావిశెట్టి ఆధ్వర్యంలో విజయవంతంగా నడపబడుతుందని తెలిపారు. ఆదివారం ఈ సంవత్సరం 10వ తరగతిలో 500 మార్కులు దాటిన విద్యార్థులకు స్కాలర్షిప్ పరీక్ష నిర్వహించడం జరిగిందని, ఈ పరీక్ష రాసేందుకు సుమారు 450 మంది వరకు విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. మొత్తం 50 మంది విద్యార్థులు స్కాలర్షిప్కి ఎంపికైనట్లు తెలిపారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల నుండి 25 మంది, ప్రైవేట్ పాఠశాలల నుండి 25 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి డిగ్రీ కాలేజ్తో పాటు నూతనంగా ఇంటర్ విద్యతో పాటు ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు తరగతులకు అడ్మిషన్లు మొదలుపెట్టడం జరిగిందని అన్నారు.
ప్రస్తుతం ఈ కాలేజీ నూతనంగా ప్రత్తిపాడు గ్రామానికి సమీపంలో సెయింట్ జోసెఫ్ చర్చ్ వెనుక వైపు భవనంలోకి డిగ్రీ, ఇంటర్ తరగతులతో పాటు స్కూల్ కూడా ఈ భవనంలోనే నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పడాల సూర్యప్రసాద్, బిఎన్ రాజు, కాదా వెంకటరమణ పాల్గొని విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకొని అనంతరం పోటీ పరీక్షల్లో విజేతలకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు నాగ్ సతీష్. ఈ ఇయర్ నుంచి ఎస్విఎస్ రమణ గారి ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజు ఆల్రెడీ 18 సంవత్సరాల నుంచి విజయవంతంగా రన్ చేస్తున్నారండి. ఈ 2025-26 విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కాలేజు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఐఐటి టాలెంట్ స్కూలు అండ్ ఎల్కేజీ టు 5th క్లాస్, ఈ 3rd, 4th, 5th వచ్చేసి నవోదయ కోచింగ్ సెంటర్ ఇవ్వడానికి ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేసామండి మేము. సో ఈ జూనియర్ కాలేజ్ స్కూలు మొత్తము మన సెయింట్ జోసెఫ్ చర్చ్ బ్యాక్ సైడ్ ఉన్న నూతన భవనంలో ప్రారంభిస్తున్నామండి. దూర ప్రాంత విద్యార్థులకు కూడా బస్ సౌకర్యం అన్నది కల్పిస్తున్నాము. అదేవిధంగా ఈ 2025-26 విద్యా సంవత్సరంలో కంప్లీట్ జేఈ మెయిన్స్ అండ్ నీట్ ఓరియంటేషన్ ఆబ్జెక్టివ్ క్లాసెస్ అన్నది జరుగుతాయండి. 2027 మెయిన్స్ ర్యాంకులు అండ్ నీట్ ర్యాంకుల్లో జేయంగానే మేము ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరంలో మొట్టమొదటిసారిగా ఈ విద్యా సంవత్సరం 2025-26 సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు హై స్కూల్ కూడా ప్రారంభించడం జరిగిందండి. ఈ సంవత్సరం ఈరోజు విశేషం ఏమిటంటే ఈరోజు టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగిందండి. మొత్తం చాలా విశేష స్పందన అనేది వచ్చింది. అన్ని స్కూల్స్ నుండి కూడా పిల్లవాళ్ళు 500 మార్కుల పైన వచ్చిన పిల్లలందరూ కూడా అటెండ్ అయ్యారు టాలెంట్ టెస్ట్కి. మొదటి ప్రైజు 10,000 చొప్పున, సెకండ్ ప్రైజ్ 8,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి 6,000, అలాగా 25 ప్రైజులు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి విడివిడిగా ఇవ్వడం జరిగిందండి. సో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కారాలండి, కృతజ్ఞతలు తెలియజేస్తుంది. సో ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి విశిష్ట అతిథులందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఈ సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం నుండి మా దగ్గర ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ, ఎంబైపీసీ అండ్ బైపీసీ, ఐఐటి, జేఈటి ఓరియంటేషన్ విజయవాడ ఫ్యాకల్టీతో ప్రారంభించడం జరిగిందండి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుండి జేఈ మెయిన్స్, అడ్వాన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే బైపీసీకి వచ్చేసరికి నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మొదటి సంవత్సరం నుండి ఇవ్వడం జరుగుతుందండి. ఇది కాకుండా లాంగ్ టర్మ్ కూడా ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా హై స్కూల్లో 8th క్లాస్. ఈరోజు అన్నమయ్య జిల్లా పీటీఎం మండలంలో తిరంగర్ విజయోత్సవ ర్యాలీ కూటమి నాయకులతో నిర్వహించాము. అలాగే దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్కి సంతాపం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం నందు బీజేపీ నాయకులు కొత్తకోట శ్రీకాంత్, మల్లెం శివయ్య, కార్యం శంకరగౌన్, రెడ్డప్ప, కందుకూరు రమణ, మండల రామకృష్ణ భాస్కర్ రెడ్డి, కిరణ్ కుమార్, సిమెంట్ సీనా కూటమి నాయకుడు బందార్ల వెంకటరమణ, సుబ్రహ్మణ్యం, పాలగిరి రామానుజులు, రియాసత్, అలీఖాన్, ఖాదర్వల్లి, పెద్దోడు, సంపత్ కోట, కిట్టన్న, కోడుగుడ్డు రాము, ఎక్స్ ఎంపీటీసీ చిన్న, పీటీఎం పుర ప్రజలు పాల్గొన్నారు. ఘనంగా అనపాల అప్పల నరసయ్యమ్మ 26వ వర్ధంతి పాదాచారులకు అన్న సత్పరణ. ప్రముఖ సంఘ సేవకుడు అనపాల ఆంజనేయుల రెడ్డి తన తల్లి అనుపాల అప్పల నరసమ్మ 26వ వర్ధంతిని పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం ఏపీఐఐసి ఆపోజిట్ మెయిన్ రోడ్లో అన్న సత్పరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనపాల ఆంజనేయులు ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని అనంతరం ఆయన మాట్లాడుతూ
మా తల్లి అప్పల నరసమ్మ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా పేదలకు, పాదాచారులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగానే ఈరోజు సుమారు 300 మందికి మా కుటుంబీకులు బాబురావు చంద్రకళ దంపతులు, సుమన్ గాయత్రి దంపతులు, సంపత్ శైలు దంపతులు సహకారంతో భోజనాన్ని అందించామని, అమ్మ లేని లోటు ఎవరు తీర్చలేనిదని ఆమెను తలుచుకొని ఏ పని చేసినా సక్రమంగా జరుగుతాయని, ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు గౌరవించి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరద శ్రీనివాస్, పివిఎస్ రెడ్డి, సతీష్, సాయిరాం, రాంబాబు, రాజు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. మా అమ్మగారి వర్ధంతి కారణంగా ఈరోజు అన్నదానం జరపడం. దానికి మా ఆత్మీయులు మా బావగారు బాబురావు గారు, చంద్రకళ, సంపత్తు, శైలు, గాయత్రి, సుమన్ గారి సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం. దీనికి మా స్నేహితులు, ఈ సేవ చేసే వాళ్ళు అందరికీ మా నాన్నబాల ఆంజనేయ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు వర్ధంతి సందర్భంగా 300 మందికి అన్నదానం జరిపించడం జరిగింది. అయ్యే కాకుండా ఆయన గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ 20 సంవత్సరాల నుంచి డే అండ్ నైట్ మంచినీళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమమే కాకుండా పక్షులకు కూడా సేవా కార్యక్రమం చేస్తున్నారు ఆయన. మరి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఆయన సహకారంగా మేము నిలబడతామని మేము అంతా ఆనందిస్తున్నాం. మా అనబాల ఆంజనేయ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు వర్ధంతి సందర్భంగా ఎంతోమందికి అన్నదానం జరగడం జరుగుతుంది. దానికి చాలామంది కూడా ప్రేమికులు సహకరిస్తున్నారు. మరి ఈ అన్నదాన కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. అంతేకాకుండా మరి ఈయన ఎన్నో సేవా కార్యక్రమాలలో కూడా చేసి మంచి అభివృద్ధి చెందుతున్నాడు. ఈయన ప్రతి ఒక్కరి దగ్గర కూడా నాయకుల దగ్గర, పోలీసుల దగ్గర అందరూ కూడా ఈయన సన్మానాలు చేసి ఎన్నో అవార్డులు అందుకొని కొంచెం కూడా గర్వం లేకుండా ఆయన అమ్మే ఫ్లాగ్షిప్ స్థానాల మీద వచ్చిన ఆదాయంతో ఈయన సేవాక్రమాలు చేస్తున్నారు. ఈయన ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తే మేము కూడా ఆయన సహాయంగా ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆడబిడ్డ నిధికి మంగళం. మహిళకు నెలకు 1500 ఏమయ్యాయి ప్రశ్నించిన జమ్మల మడగ. కూటమి ప్రభుత్వం వస్తే ఆడబిడ్డ నిధి పథకానికి నెలకు 1500 వేస్తామంటూ గొప్పలు పలికిన కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి మంగళం పాడారని, నెలకు 1500 రూపాయలు ఇవ్వకుండా ఆర్థికంగా మహిళలు అభివృద్ధి చెందారంటూ కొంతమంది ముఖ్యులకు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారని కాకినాడ రూరల్ మండలం తన కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలు ఎంతో అభివృద్ధి చెందారని, నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు జమ చేసేవారని, దీంతో వారు ఆర్థికంగా బలపడి అభివృద్ధి చెందేవారని తెలిపారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అన్ని వేదాలు ఆదుకుంటానంటూ గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంవత్సరం గడుస్తున్నా నేటికి ఏ ఒక్క పథకాన్ని మహిళలకు అందజేయలేదని, ఇదా మహిళలకు అభివృద్ధి చేయడమని ఆయన ప్రశ్నించారు. నమస్కారం అండి. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చకపోగా ఒక్కొక్క హామీని కూడా నిర్వీర్యం చేసుకొస్తున్నారు. నిన్న కర్నూలు సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడుతూ అది ఇంకే ఇవ్వలేమని చెప్పేశారు. అంటే ప్రతి 19 సంవత్సరాల నిండిన మహిళలకి, 50 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకి ఈ ఆడబిడ్డ నిధి 1500 చొప్పున ఇస్తానని చెప్పారు. దానికి ఇప్పుడు ఇవ్వలేనని చెప్తున్నారు. దానికి ఇవ్వలేడానికి కారణమట మహిళలందరూ ఆర్థిక స్వావలంబన సాధించేశారు, మహిళలందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు అందుకు ఇవ్వక్కర్లేదు. మళ్ళీ మహిళలు కానీ పేదరికంలో ఉన్నారని తెలిస్తే 2029లో నేను మళ్ళీ ఇది ఇస్తానంటున్నారు. అంటే మళ్ళీ 29లో ఈయన వచ్చేసి అప్పుడు హామీలతో ఇస్తానంటున్నారు. అంటే ప్రతిదీ ఏది చెప్పినా ఆయన మోసమే. ఈ ఆడబిడ్డ నిధి అన్నదానికి సమాధి కట్టేశారు. సూపర్ 6 ఏదైతే చెప్పారో అవన్నీ కూడా బూటకొని తేలిపోయింది. ముఖ్యంగా మహిళలని మోసం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఏ విధితో చెప్పారో మహిళలందరికీ ఉచితంగా ఉచిత బస్సు కానీ, ఉచిత గ్యాస్ కానీ, ఈ ఆడబిడ్డ నిధి కానీ, లేకపోతే అమ్మకి తల్లికి వందనం అని కానీ ఇవన్నీ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. మహిళలకు ఇవన్నీ ఇచ్చి ఇదంతా కూడా చాలా బాగా ఇస్తారేమో అని
మోసపోయి మహిళలందరూ కూడా ఓటేశారు. అలాంటి మహిళలందరినీ మరొక్కసారి మోసం చేస్తూ ఈ ఆడబిడ్డ నిధికి సమాధి కట్టేశారు. ఈ సంవత్సరంలో ఇచ్చుంటే ఆడబిడ్డ నిధికి ఒక్కొక్క మహిళకి కూడా 18,000 చొప్పున ఏడాదికి వచ్చి ఉండేది. దానివల్ల 32,400 కోట్ల నష్టం ఈ మహిళలకు ఇవ్వాల్సిన బాకీ అతను. అది ఇవ్వకపోగా మళ్ళీ దానికి ఈ రోజు ఆడబిడ్డ నిధికి సమాధి కట్టేస్తూ ఆయన ధైర్యంగా చెప్తున్నారు, ఇప్పుడు మేము ఇవ్వవలసిన అవసరం లేదు, మహిళలందరూ ఆర్థిక స్వావలంబన సాధించేశారు కాబట్టి ఇప్పుడు ఇవ్వటం లేదు, వీలైతే గనక అప్పుడు మహిళలు కానీ పేదరికంలో ఉంటే 2009లో ఇస్తానని చెప్తున్నారు. ఇలాంటి మోసాలకు తెగబడుతూ ఎప్పటికప్పుడు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కుతూ పరిపాలన సాగిస్తూ సంక్షేమం అన్న మాటే లేకుండా ఇప్పటి వరకు 161,000 కోట్లు అప్పు చేసి దాన్ని ఏం చేశారో ప్రజలకు మాత్రం చెప్పాలి. ఏ విషయమైనా శ్వేతపత్రం సమర్పించాలి, శ్వేతపత్రం ఇవ్వాలని అడిగేవారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు వరకు మీరు చేసిన ఈ అప్పుల గురించి ఎక్కడ పెట్టారో, 1,61,000 కోట్లు ఏం చేశారో మీరు శ్వేతపత్రం ఇవ్వాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నామండి. అదేవిధంగా ఇప్పుడు ఆర్థిక స్వావలంబన చాలా బాగుంది మహిళలకి, అందుకే ఇవ్వటం లేదు, 2029లో ఇస్తున్నానని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆర్థిక స్వావలంబన కానీ ఆర్థిక పరిస్థితి ఎప్పుడు బాగుందండి? మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగుంది. ఎందుకంటే ప్రతి పథకంలో కూడా మహిళల్ని భాగస్వామ్యం చేసి వాళ్ళ అకౌంట్లో ఏది ఉన్నా సరే వాళ్ళ అకౌంట్లో డీబీటీ ద్వారా డైరెక్ట్ గా అమౌంట్ జమ చేసేవారు. అప్పుడు ప్రతి మహిళ చేతిలో కూడా డబ్బులు ఆడేవి, ప్రతి కుటుంబం బాగుండేది. ఎందుకు? మహిళా మహారాణి ఇంట్లో చేసుకుంటుంది, ఏం కావాలో మంచి కావాలో చెడు కావాలన్నా ఆ కుటుంబంలో ఉన్న మహిళ అకౌంట్లకు డబ్బులు వచ్చేసరికి మహిళకి చేతిలో డబ్బులు ఆడేవి, ఆర్థిక స్వావలంబన బాగుండేది. అది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, 1 సంవత్సరం క్రితం. మీ హయాంలో కాదండి, ఈ సంవత్సరం క్రితం కాలంలో కూడా మహిళలందరూ కూడా మీ ఇచ్చిన హామీల ద్వారా అకౌంట్లో కాదు కదా పిలిచి మీరు ₹1 ఇవ్వకపోగా వాళ్ళందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సర కాలంలో మహిళలు సంక్షేమ పథకాలు అందక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి మహిళలకి ఆర్థిక స్వావలంబన మీ దాంట్లో సాధించారని ఎలా చెప్తారు సార్? ఆర్థిక స్వావలంబన కాదు, అధికంగా ఇబ్బంది పడేది మహిళలే. ఇచ్చిన హామీలు మహిళలందరికీ ఇచ్చి మరొక్కసారి మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మహిళలు అనేసి గట్టిగా చెప్తున్నామండి. జాతీయ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ నుండి ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నండూరి సతీబాబు ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దేశానికి, సైనికులకు నరేంద్ర మోదీకి యావత్ భారతావని ప్రజలు అండగా ఉన్నారనే సంకేతం తెలిపేందుకు ఈ ర్యాలీ చేపట్టడం జరిగిందని అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి అన్నారు. ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో ఉన్న 2 వీర నారీమణుల సారథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో నరేంద్ర మోదీ పాకిస్తాన్ ఉగ్రవాదంపై దాడులు చేసి పహల్గామ్లో జరిగిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కాల్పులలో 26 మంది అమాయక ప్రాణాలను బలిగొన్న పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రతిగా 100 మందికి పైగా కరుడు గట్టిన ఉగ్రవాదులను మట్టుపెట్టడం జరిగిందని, ఉగ్రవాదానికి సశిక్షణ ఇస్తున్న స్థావరాలను విధ్వంసం చేసి, అలాగే మన దేశ సైనికులు వారి ప్రతిభను యుద్ధం ద్వారా ఉగ్రవాదానికి చేయూతనిస్తున్న పాకిస్తాన్తో పాటు వారికి సపోర్ట్ చేస్తున్న దేశాలను ఉలిక్కి పడేలా చేశారని రంభాలన్నారు. భారతదేశ ప్రజలందరూ మన త్రివిధ దళాల సైనికులకు, ప్రధానమంత్రికి అండగా నిలబడ్డారని, మధ్యలో అగ్రరాజ్యమని చెప్పుకుంటున్న అమెరికా మధ్యవర్తత్వం చేశాననే పద్ధతిలో పాకిస్తాన్ని కాపాడే పరిస్థితికి వచ్చింది. చివరకు పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడంతో కాల్పుల విరమణ జరిగిందన ఇరు దేశాలలో ఉన్న అమాయకులకు ప్రాణహాని కలగకూడదనే ఆలోచనతో నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకొని యుద్ధం విరమింపచేశారని, అయినా ఉగ్రవాదంపై పోరు ఆగబోదని, ఇప్పటికే ప్రపంచ దేశాలకు నరేంద్ర మోదీ మంచి సంకేతాన్ని ఇచ్చారని, భారత్ ఉరికే ఎవరిపైకి యుద్ధానికి కాలు దువ్వదని, ఎవరికైనా భారత్పైకి వస్తే మాత్రం చూస్తూ ఊరుకోదని రంభాల అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు నండూరి సత్యబాబు, కరప మండల అధ్యక్షురాలు ఎర్రమనేడి పద్మావతి, కాకినాడ రూరల్ మండలం రూరల్ 2 అధ్యక్షులు బల్లా సుధాకర్, నారాయణ సింగ్, గోపిశెట్టి సుబ్బలక్ష్మి,
జనసేన నాయకులు గరగ శ్రీనివాసు, నాగిశెట్టి అమ్మిరాజు, పాలుపల్లి లక్ష్మణరావు, ముసినాడ వెంకటేష్ ప్రసాద్, పాలిక శివ, అజయ్, త్రిమూర్తులు, లోవరాజు, కొట్టికలపూడి దుర్గారావు, కండల వెంకట్, కానాసుల సత్యనారాయణ వివిధ వేషధారణలో చిన్నారులు చూపరులను మంత్రముగ్ధులను చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని, అదేవిధంగా ప్రతి మండలంలో కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి జాతీయ జెండాలతో కూటమి ప్రభుత్వంలో కూటమి సభ్యులతో అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ప్రజల్లో ముఖ్యంగా దేశం కోసం అవగాహన కల్పించాలని ఆలోచనతో ఈ రోజున సర్పవరం జంక్షన్ వద్ద మండల అధ్యక్షుడు నండూరు సత్యబాబు గారి ఆధ్వర్యంలో పితాని లీలావతి గారి సారథ్యంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇలాగే ప్రతి గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మేమంతా భారతీయులు. నరేంద్ర మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, అదేవిధంగా మన సైనికులు ఏ నిర్ణయం తీసుకున్నా మేము తోడ్పాటుగా ఉంటాము అనే సంకేతాన్ని భారత ప్రజలందరూ కూడా ఈ రోజున నరేంద్ర మోదీ గారికి అందించడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే మనకు తెలుసు, రగిలిపోయారు. ప్రతి ఇంట్లో కూడా నేను వెళ్తాను ఇస్తానికి అవసరమైతే అన్న స్టేజ్కి ఈ రోజున వచ్చారంటే ఎంత ఇబ్బంది కలిగి ఉన్నారో, పాకిస్తాన్ ఉగ్రవాదం పట్ల మనం ఎంత విసిగెత్తిపోయి ఉన్నామో మీ అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఏ విధంగానూ కూడా భారతదేశం పైకి ఏ దేశమైనా సరే ఉగ్రవాదాన్ని పోషించే విధంగా కన్నెత్తి చూస్తే మాత్రం ఊరుకోబోమనే సంకేతాన్ని ప్రజలకు, ఇతర దేశాలకు కూడా నరేంద్ర మోదీ గారు పంపించారు. మనకు తెలుసు, పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని చెప్పేసి ఏదో ముందుకొచ్చి అమెరికా ఈ రోజున ట్రంప్ కూడా నేను రాజీ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఎందుకే రాజీ ఆయన చేయలేదండి. పాకిస్తాన్ వచ్చి ఆయన కాలు పట్టుకుంటే భారతదేశాన్ని నరేంద్ర మోదీ గారిని ఆయన ఒప్పించి ఏదో రకంగా ఇతర దేశాలతో ఒప్పించి ఏదో రకంగా విమర్శించండి అనే ఆలోచన చేయబట్టి మనం కూడా ఒక ఆలోచనకు వచ్చాం. ప్రధానమంత్రి గారు కూడా ఒక మంచి ఆలోచనతో పాకిస్తాన్లో ఉన్నటువంటి అమాయక ప్రజలు ఎవరు కూడా చనిపోకూడదు, అదేవిధంగా భారతదేశంలో ఉన్న అమాయకుల్ని వాళ్ళు లక్ష్యంగా చేసుకున్నారు. గతంలో మనకు తెలుసు, ఉగ్రవాదులు మనం చెప్తే మన భారతదేశంలో బోర్డర్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు, చిన్న చిన్న గుడిసెల్లో ఉండే ప్రజలని వాళ్ళు టార్గెట్ చేశారు. ఇది ఎంత దుర్మార్గమో చూడండి. ఇటువంటి ఒక్క ప్రాణం కూడా భారతీయుడు ప్రాణం పోకూడదు యుద్ధంలో అనే ఆలోచనతో ఆయన యుద్ధాన్ని విరమింపజేసి, కానీ ఏ దేశమైనా సరే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తే మాత్రం రాబోయే రోజులు ఊరుకునే పరిస్థితి లేదని గట్టి సంకేతాన్ని నరేంద్ర మోదీ గారు అందించారు. కాబట్టి ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం వచ్చి భారతదేశం ఒకే తాటిపై ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. జై హింద్, జై భారత్. 2022న జరిగినటువంటి పెహల్గాంలో టూరిజంకి వెళ్ళినటువంటి, కాశ్మీర్లో అందాలు చూడటానికి వెళ్ళినటువంటి అమాయక ప్రాణాల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి వాళ్ళని పొట్టను పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ చర్యకి ప్రతిచర్యగా నరేంద్ర మోడీ గారు 2 మహిళలతో ఒక ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మొదలుపెట్టడం జరిగింది. అందులో ధైర్యలక్ష్మి అని ఇండియన్ ఆర్మీ నుంచి ఒక మహిళని, విజయలక్ష్మి అని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక మహిళని ముందుండి ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ సింధూర్ మనం విజయం సాధించాం. ఆపరేషన్ సింధూర్లో మనం విజయం సాధించాం. ఈ మీడియా ముఖంగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, వైజాగ్కి చెందినటువంటి వంశీ గారి భార్య మాట్లాడుతూ, నరేంద్ర మోడీ గారు ఉన్నారని మేము కాశ్మీర్కి వెళ్ళామండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉందనే నమ్మి మేము కాశ్మీర్కి వెళ్ళామండి, కాశ్మీరే కాదు మేము ఎక్కడికైనా వెళ్ళగలమని చెప్పే నమ్మకం చూసి ఆయన చూసే వెళ్ళామండి, ఇలా జరుగుతుందని మేము ఊహించలేదని చెప్పి ఆ మహిళ బాధపడడం జరిగింది. అందుకోసమే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజానికం భద్రత కోసమే ఆయన పనిచేస్తున్నాడు. మళ్ళీ అదే ధైర్యాన్ని ప్రతి భారతీయుల్లోని నింపాలనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం విజయం సాధించాం. ప్రతి మండలంలోని, ప్రతి జిల్లాల్లోని, రాష్ట్రం అంతటా కూడా ఈ విజయోత్సవాలు జరగడం జరుగుతుంది. ధన్యవాదాలు. భారత్ మాతాకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.